కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకు ఏపీలో నేడు శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధాని మోడీ. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది సర్కార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి కాసేపట్లో కర్నూలు జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి 10:35 సుండిపెంట హెలీప్యాడ్ చేరుకుంటారు. సుండిపెంట హెలీప్యాడ్ నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లి మల్లన్నను దర్శించుకోనున్నారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:30కి నన్నూరు సమీపంలోని రాగమయూరి వెంచర్లో ఉన్న సభాస్థలికి చేరుకుంటారు. సభావేదిక నుంచి 13,430 కోట్ల విలువ చేసే 16 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని. 2,280 కోట్ల పెట్టుబడితో నిర్మించిన విద్యుత్ ప్రసార వ్యవస్థ, 4,920 కోట్లతో ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్కులు, 1,200 కోట్ల విలువైన జాతీయ రైల్వే ప్రాజెక్టులు, గెయిల్ ఇండియా లిమిటెడ్కు చెందిన 1,730 కోట్లతో నిర్మించిన శ్రీకాకుళం అంగుల్ జాతీయ గ్యాస్ పైప్లైన్ ప్రారంభోత్సవాలు చేస్తారు. ఓర్వకల్లో డ్రోన్ సిటీ నిర్మాణానికి, కర్నూలు PS3 వద్ద పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల కోసం 2,886 కోట్లతో అదనపు పవర్ గ్రిడ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత సూపర్ GST, సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొంటారు. మరోవైపు ప్రధాని రాక సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం వరకు దోర్నాల, శ్రీశైలం మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. NH40, NH44పై కర్నూలు మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిపివేస్తారు. ప్రధాని బహిరంగ సభకు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సభ ముగిశాక సాయంత్రం 4:45 కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. మరోవైపు ఏపీ పర్యటనపై ఎక్స్లో పోస్ట్ చేశారు మోడీ. ఆంధ్రప్రదేశ్లో ఉంటా, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి దేవస్థానంలో ప్రార్థనలు చేస్తా అంటూ పోస్ట్ చేశారు ప్రధాని.